మన అనంతపురంలో ఆగస్టు 14 రాత్రి టవర్ క్లాక్ దగ్గర విద్యుత్ దీపాలంకరణ జరుగుతోంది. అలాగే మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద చిన్న పాటల ప్రోగ్రాం ఉంది. మన అనంతపురంలో ఆగస్టు 14వ తేదీ రాత్రి ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తా, చూడండి. ఆగస్టు 14వ తేదీ మన అనంతపురంలో టవర్ క్లాక్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. అక్కడ జెండాలు కూడా అమ్ముతున్నారు. కొన్న వాళ్ళు చాలామంది కొంటున్నారు. ఈ కార్యక్రమంలో చాలామంది పిల్లలు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో చాలామంది వచ్చారు. అందరికీ నేను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందు చెప్తున్నాను. అయితే ఇక్కడ మన వాళ్ళు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకుందాం అని పెట్టారు. ఏంది స్వాతంత్రోద్యమం, ఏమి స్ఫూర్తి ఇచ్చింది, ఇప్పుడు దేశానికి వచ్చిన ప్రమాదం ఏమిటి, ఈ రెండు మాట్లాడుకుందాం. కానీ మాట్లాడుకోవడం కంటే ముఖ్యంగా కూడా మీరు పాటలు పాడటం లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ఈరోజు చేయాలి అని చెప్పి అనుకున్నారు. కాబట్టి నేను క్లుప్తంగానే కొన్ని విషయాలు మీకు చెప్తాను. మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతా ఉంది. పెద్ద పోరాటం చేసింది. అంటే ఎంత పెద్ద పోరాటం అంటే 1857లో మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం జరిగింది. అంటే మొట్టమొదట బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది 1857లో. అప్పుడు జరిగినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేమే పాలించుకుంటాం అని చెప్పి పెద్ద పోరాటం చేస్తే, పెద్ద యుద్ధమే చేస్తే మన ఝాన్సీ లక్ష్మి అల్లూరి సీతారామరాజును కాల్చి చంపారు బ్రిటిష్. అట్లా వేలాది మంది బలిదానాలతో మనకు స్వాతంత్రం వచ్చింది. భగత్ సింగ్ ఆయన మాట చెప్పాడు చచ్చిపోయే ముందు, నాకు పెద్ద నేను ఖాతరు చేయను, కానీ ఈ దేశంలో మన పాలన వచ్చిన తర్వాత వాడు వెళ్ళిపోతున్న దాన్ని గుర్తుగా కట్టిండేది అది. అంటే స్వాతంత్రోద్యమ చిహ్నం అది. స్వాతంత్రోద్యమం కోసం స్వాతంత్రోద్యమం యొక్క గుర్తు ఉండాలి అని చెప్పి కట్టుకున్నది అది. అక్కడ జరుగుతున్న ఈ ఆటపాట మీరు నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ కూడా నేను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, అట్లే చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళందరూ కూడా, షాపులో ఉన్నవాళ్ళు ఉన్నారు, బయట నిలబడుతున్న వాళ్ళు ఉన్నారు, పోతూ పోతూ వింటున్న వాళ్ళు ఉన్నారు, ఒక మాట అయినా వాళ్ళందరికీ కూడా స్వాతంత్రోద్యమ శుభాకాంక్షలు చెప్తూ, వేదిక మీద ఉన్న ప్రజానాట్య మండలి నాయకులకు, మహిళా సంఘం నాయకులు, రైతు సంఘం నాయకులకు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ అన్ని సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సోదరీలారా, సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘము అన్ని సంఘాల తరపున దేశవ్యాప్తంగా ఈరోజు జనజాగరణ పేరుతోటిగా మన జిల్లాలో కూడా టవర్ క్లాక్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఏదైతే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని, కార్మికులకు ఏవైతే నల్ల చట్టాలని ఆ చట్టాలను. నమస్కారం, నా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. నా దేశ ప్రజలకు కుల మత తేడా లేకుండా మనిషిలా బ్రతకడానికి రాజ్యాంగాన్ని అందించాను. ప్రజలందరూ రాజాధికారం మేలాలని, ఈ దేశాన్ని న్యాయమైన పద్ధతిలో నడిపిస్తానని ఆశిస్తున్నాను. మూడు నమ్మకాలకి తావు లేకుండా మనిషిలా బ్రతకడానికి రాజ్యాంగాన్ని అందించాను. బలవంతుడు రాజ్యం ఏలేటప్పుడు బలహీనుడు ప్రశ్నించే తత్వం ఉండాలని తెలియజేస్తున్నాను.
ఇట్లు మీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై. వర్గ విధానాల వల్ల బ్రిటిష్ వాళ్ళ నుంచి అధికారం బదలాయించి పోయినారు తప్ప అవే విధానాలు కొనసాగుతానని చెప్పేసి అనేక మంది మేధావులు చెప్తున్నారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో అనేక పోరాటాలు సాధించుకున్నటువంటి, ప్రత్యేకించి ఈస్ట్ ఇండియా కంపెనీ తరిమి కొట్టినటువంటి కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని మనం తీసుకోవడం జరిగింది, సాధించుకోవడం జరిగింది. అనేక మంది, వేలాది మంది బ్రిటిష్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్న పరిశ్రమని మూతపడిపోతున్నాయి. కరోనా విపత్తు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చెప్పడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి చర్యలు లేని పరిస్థితి కొనసాగుతుంది. నిజమైన మనం అందరం కూడా ఆలోచించాలి, గమనించాలి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి, రైతులకి, కార్మికులకి నిజమైన స్వాతంత్రం వచ్చిందా అని మనం ప్రశ్నార్థకంగా ఈరోజు మనం చూడాల్సిన పరిస్థితి ఉందని ఈరోజు మనందరూ గమనించాలి. ఈరోజు స్వాతంత్రం మానదనులా మాటనే నవ్వుతా, పాటనే నవ్వుతా, కోయిల పాటనే నవ్వుతా, నీతి పరుల మానదనులా మాటనే నవ్వుతా, నీతి పరుల మానదనులా మాటనే నవ్వుతా. ప్రజానాట్యమందలనై ప్రజలు చిందుక, ప్రజల పలుబాటల్లో పల్లవించుతా, పాటనే నవ్వుతా, కోయిల పాటనే నవ్వుతా, నీతి పరుల మానదనుల మాటనే నవ్వుతా, నీతి పరు ఎండలో వనల్లోన పండుతున్న గుండెల్లోన కండలన్నీ కరగదిశావా, మాకులోన కుడిలేక కొమ్ములుతున్నావా, మాకులోన కుడిలేక కొమ్ములుతున్నావా. నీటి లేని లోకములో పుట్టినావులే, జాలి లేని వరదల్లో దక్కినావులే, నీటి లేని లోకములో పుట్టినావులే, జాలి లేని వరదల్లో దక్కినావులే, సొప్పు కింద పురుగులాగా నలిగినావులే.